అడ్సిమిల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మనకి ఒక్కొక్కసారి కొన్ని వికృత చేష్టలు, వికృతమైనటువంటి మాటలు చూసినప్పుడు ఆ, జుగుప్సాకరంగా అనిపిస్తుంది. ఏం చేయాలి వీళ్ళని కూడా అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నారంటే ఇది రెండు విషయాలండి. ఒకటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం విజయవాడలో వరదలకి వరద అక్కడెక్కడైతే వరద ఉందో అక్కడ తిరుగుతున్నారు. పడవల్లో తిరుగుతున్నారు, ప్రొక్లైనర్ల మీద తిరుగుతున్నారు, ట్రాక్టర్ల మీద తిరుగుతున్నారు. ఈ ఫోటోలన్నీ చూపించి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఫోటోషూట్ చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు అని చెప్పి వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులు. అదొకటి. అదొక పార్శ్వం. రెండో పార్శ్వం ఏంటంటే 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రిటైనింగ్ వాల్ కట్టారు. ఆ రిటైనింగ్ వాల్ దేనికంటే ఈ లంక గ్రామాలు అవి వరద వస్తే మునిగిపోకుండా ఉండాలనే దూరదృష్టితో కట్టారు. ఆ ఫోటో చూపించి మా జగనన్న కట్టిన రిటైనింగ్ వాల్ వల్ల ఈ జగనన్న రిటైనింగ్ వాల్ కట్టి విజయవాడను కాపాడాడు, అదిరా జగనన్న అంటే, ఫోటోషూట్లు కాదు అని చెప్పి చెప్పడం. అంటే ఈ రెండు చూసినప్పుడు ఏంటి, కవ్వింపు చర్యగా చూడాలా, లేకపోతే ఏది జరిగినా మన ఖాతాలో వేసేసుకోండి, చెడు ఏం జరిగినా అవతల వాళ్ళకి పూసేసేయండి అనే ఒక దరిద్రమైన నీచమైన ఒక స్వభావంగా చూడాలా? ఎలా చూస్తారు సార్ వీటిని? మీకు వైసీపీ పార్టీ గురించి కాదు కానీ రాజకీయ పార్టీలో కొంతమంది వాళ్ళ భావజాలం కలిసిన పార్టీలు అభిమానిస్తారు. అలాగే ఎదుటి పార్టీ మీద ఉన్న ద్వేషం, కోపంతో కూడా వైసీపీ పార్టీలో ఉండొచ్చు. వాళ్ళందరినీ అనకూడదండి. మనం ఈ మధ్యకాలంలో కొన్ని పొరపాటుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. జగన్ ప్రేమికులందరూ ఒక జాతి అండి. ఒక జాతి అంటే అదొక సెపరేట్ రోగగ్రస్తులు. వాళ్ళంతా మానసిక రోగగ్రస్తులు జగన్ ప్రేమికులు. ఎందుకంటే వైసీపీ పార్టీలో అందరూ కూడా అలా ఉండకపోవచ్చు, ఉండరు కూడా. ఎందుకంటే రాజకీయ సిద్ధాంతం జగన్ తోటి సరిపడక ఏట్రా ఇందులో వచ్చి పడ్డాం అనుకుని బాధపడే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ అచ్చం జగన్ లాగా ఆలోచించి వాళ్ళు లైక్ మైండెడ్ అనమాట. వాళ్ళంతా కూడా బాగా అతను ప్రేమిస్తారు. సేమ్ అలాంటి అభిప్రాయాలతో ఉంటారు. కాబట్టి మొదటగా జగన్ చేసిన పనుల్లో ఒక్కటి కూడా ప్రజలు ఉపయోగపడే పని లేదు. కాబట్టి వెతగ్గా రిటైరింగ్ వాల్ గురించి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది అండి. అయితే అసలు ఆ కృష్ణలంక మీద నీళ్లు రాలేదంటే జగన్మోహన్ రెడ్డి కట్టాడు, అవినాష్ రెడ్డి దగ్గరుండి చేయించాడు. అసలు సిగ్గులేదండి వీళ్ళకి. ఇప్పుడు జమానాలో 25-30 ఏళ్ల క్రితం చరిత్ర అంటే ఎవడన్నా గుర్తు లేకపోవచ్చేమో. నిన్న కానీ మొన్నే కదా రామలింగేశ్వర నగర్ నుంచి రాణిగారి తోట 3 దశల నిర్మాణం అది. వాళ్ళు 2016లోనే మొదట డిపిఆర్ చేసి మొదలెట్టారు. దీని అంతటికి కారకుడు ఎవరంటే గద్దె రామ్మోహన్ గారు. నిజంగా ఎమ్మెల్యే అంటే గద్దె రామ్మోహన్ గారు. ఆయన ఎప్పుడన్నా వార్తల్లో ఉంటాడండి, పబ్లిసిటీ చేసుకుంటాడు ఆయన. చూడండి మీరు కావాలంటే. ఆ ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ఎవడో ఒకడికి ఆ కాలనీలో తిరుగుతూ వాళ్ళకి ఏం కావాలో చూస్తా ఆ తోపుడు బళ్ళు ఇవ్వటమో, లేకపోతే ఏదైనా చిన్న చిన్న లోన్లు ఇప్పించటమో, వాళ్ళు ఏదైనా పని మీద వచ్చిన వాళ్ళకి పని చేసి పెట్టడమో, లేకపోతే ఆ కాలనీలు అభివృద్ధి చేయటమో, ఇదే పని మీద ఉంటాడు ఆయన. వేరే ధ్యాస లేదు. నాకు పదవి కావాలి, మంత్రి పదవి కావాలా, లేకపోతే నేను ఇంకోటి ఏదో అయిపోవాలని ఏమో అనుకుంటున్నాను నేను. అసలు ఆ టైప్ రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఆయన ఎందుకు ఓడిపోకుండా అలా రెగ్యులర్ గెలుస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గాలి దుమారం కింద వచ్చినప్పుడు కూడా గెలవలేదు, ఓడిపోలేదు ఆయన. ఆ జిల్లా అంతా గెలిచినా కానీ గద్దె రామ్మోహన్ గారిని ఓడించలేకపోయాడు. కారణం ఏంటి? ఇలాంటి చేసిన పనులు ఉండడం వల్ల. ఆ రిటర్నింగ్ వాల్ కట్టించింది, దానికి ప్రపోజల్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గారిని ఒప్పించి, చంద్రబాబు గారు కూడా ఎప్పుడు ఈ ముంపు కృష్ణలంక ప్రాంతం అంతా మునిగిపోతుంది, కృష్ణా నది చిన్న వరద వచ్చినా అలాగే ఇబ్బంది వచ్చేస్తుంది. దాంతో దానికి మొదలెట్టారు. మూడు విడతలు అది. ఇది వివరంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే 3 విడతల్లో రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్ నుంచి రాణిగారి తోట వరకు ఒకటి, అక్కడి నుంచి మళ్ళీ వారధి నుంచి మళ్ళీ చివరికి చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. వాళ్ళు చిన్న ముక్క ఉంది. ఎందుకంటే
దుబోమంట గోడ కట్టినట్టు కట్టుకుపోవడం కుదరదండి మొత్తం అంతా 3 అంచెల్లో కట్టాలి అది. మధ్యలో ఇల్లు వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కొన్ని తీయాలి కదా, ఇల్లు తీయాల్సి వస్తుంది కదా, వాళ్ళ చేత కేసులు వేయించి వాళ్ళతో ధర్నాలు చేయించి ఈ పెంటగోలు ఇల్లు వాళ్ళు చేయరు, ఎదటోళ్ళు చేయనివారు. ఎదటో ఇప్పుడు అమరావతి కూడా అంతే కదా, రామకృష్ణారెడ్డి వాళ్ళ మీద కేసులు వేసి సిడి యాక్సెస్ రోడ్డు చేయనివ్వకుండా అది అయిపోయి ఉంటే గొడవలాపు. ఇది చాలా న్యూసెన్స్ అండి వీళ్ళతోటి. వీళ్ళు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు దరిదాపులో రానివ్వకూడదు. ఖచ్చితంగా పట్టుబట్టినట్టు నీకు చంద్రబాబు గారు అంత అధ్వానంగా పరిపాలన చేసినా కానీ ఆయన్ని ఉంచుకోవాలా. ఎందుకంటే ఆయన అధ్వానంగా పరిపాలన చేసే అవకాశమే ఉండదు ఆయన పరిపాలనలో. ఎప్పుడు జనాల చేత జగన్మోహన్ రెడ్డి రేంజ్ లో చీకొట్టించుకునే పరిస్థితి ఉండదు. అలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు తెచ్చుకున్నారు 19లో. ఇంకా అతను చేసిన పని ఏదైనా మొక్కోటి పూర్తి చేసేట. అది కూడా నా ఉద్దేశం ఏంటంటే దానికి కట్టిన కాంట్రాక్టర్ ఉంటాడు కదా, ఆ బిల్లు కోసం మొక్క పూర్తి చేసి ఉంటాడు గ్యారంటీగా. వీళ్ళకి ఎంత కొంత పాడేసి ఆ బిల్లు ఇచ్చేయండి రా బాబు అని. ఇదే జరుగుతుందండి. అవినాష్ నాళ్ళని పట్టుకుని మీకు ఏం కావాలో పెద్ద పొట్టలం పడతాను రా బాబు, నాకు మొత్తం ఇది పూర్తి చేసేయండి రా బాబు అని ఉంటాడు గ్యారంటీగా. ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని అప్పట్లో ఎలక్షన్ ముందు కూడా ఆడవడం విలేకరులాంటి ఒక ఆయన ఆ గోడ దగ్గర కూర్చుని ఊగిపోతా వీడియో ఒకటి చేసాడు. చూడండి రాని సిగ్గులేదు వాళ్ళకి. పిచ్చుగూళ్ళు కట్టి ఆ గోడ కట్టి లేకపోతే రంగులేసి రంగులు తీసి ఇదేదో పెద్ద ఘనకార్యం అన్నట్టు చెప్పుకుంటారు. ఇంకా నిన్న అతను వచ్చాడు, కొత్త పులిహార పొట్టలోనే పట్టుకొచ్చాడండి. ఓ బిస్కెట్ ప్యాకెట్ అని ఇచ్చారు ఎవరికన్నా. ఎర్రనవ్వులు నవ్వుకుంటా చేతులు పిసుక్కుంటా వాళ్ళు ఏమంటున్నాడు, అమ్మ బాగా జరుగుతున్నాయా సహాయ కార్యక్రమాలు అంటే వాళ్ళు చెప్పు తీసుకుంటున్నాడు చెప్పారండి. ఒక ఆవిడ చెప్పింది, వాళ్ళు ఏం చేస్తారంటే పీకల లోతు నీళ్ళు ఉంటే ఆవిడ మాత్రం ఏం చేయగలను, వెళ్ళా పని చూసుకో అన్నట్టుగా చెప్పారండి. చంద్రబాబు గారు నువ్వు పక్కనే ఆయన అర్ధరాత్రి అపరాత్రి అనకుండా 74 ఏళ్ల వయస్సు లెక్క చేయకుండా ఇదంతా పబ్లిసిటీ ఆయన పబ్లిసిటీ కావాలా చంద్రబాబు గారికి? 4వ సారి ముఖ్యమంత్రి అండి ఆయన. ఆయనకి ఏం కావాలా? వీళ్ళకే కోడి బుర్ర అయిపోయి ఆలోచన మెదడు కుళ్ళిపోయి వీళ్ళతో ఉండటం వల్ల మెదడు కుళ్ళిపోయి ఆ వైరస్ సోకి జగన్ వైరస్ సోకి వీళ్ళకి జగన్ వైరస్ సోకితే ఏమవుతుందంటే మెదడు చిన్నదైపోద్ది, బుల్బుల్ గల మెదలుగా షింక్ అయిపోద్దండి. వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు. అమరావతి మీద ఏడుపు, కులం మీద ఏడుపు. ఇంక వీళ్ళు బతుకంతా కూడా ఈ అమరావతి మీద అసలు జనం అందరూ చెప్పు తీసుకొట్టేసి మాట్లాడితే తంతయ్యే పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు అదే పాత పాట పాడుతున్నారంటే వాళ్ళు ఎంత పనికిమాలిన సన్నాసులో మీకు అర్థం చేసుకోండి. ఇప్పుడు వైఖరి మార్చుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు మనం ఈ రకంగా విమర్శ చేస్తూ అది బెడిసి కొట్టింది మన పిచ్చోడు ఇంటికి పంపించేసారని అనుకోవాలి. ఇంకోటి విమర్శ చేయొచ్చు, తప్పలేదు. అది సరిగ్గా చేయట్లేదు, అది వేరే విమర్శన చేయమనంట. అయినా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళంత విధ్వంసం చేసిన తర్వాత ఈ ప్రభుత్వానికి కనీసం 2 ఏళ్ళ టైం ఇవ్వాలి ఎవడన్నా. 2 ఏళ్ల దాకా నోరెత్తకూడదు ఆవిడ వీళ్ళు ఏం చేసినట్టు. ఎందుకంటే వాళ్ళు అంత దారుణం విధ్వంసం అరాచకం చేసిపోయారు. వీళ్ళు ఇప్పటికీ కూడా టీడీపీ కేడర్ సామాన్య ప్రజలు కూడా అసంతృప్తి, అసహనం, ఆగ్రహంతో ఊగిపోతున్నా గానీ వాళ్ళు చాలా సమయంలో పాటిస్తున్నారు. వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు పెట్టలేదు. దీన్ని అలసిగా తీసుకోకూడదు. వాళ్ళు ఎక్కరేగిందని కూడా ఎరగొట్టి పడేస్తారు. జనమే తిరగబడి కొట్టేస్తారు. ప్రభుత్వం చేస్తుందేమో చూస్తారండి. ప్రభుత్వం చేయనప్పుడు ఏం చేస్తారు? ఎరగొడేస్తారు, తోసుకెళ్ళిపోయి పోలీసులు అడ్డుకున్నా కానీ. నేను పేరునాని ఎరగొట్టేలేదా అక్కడ పట్టుకుని కారులు ధ్వంసం చేశారు, రాళ్ళకి వేశారు. రేపు మనిషిని కొడతారు. ప్రభుత్వాలు అందంగా మర్యాదగా చర్యలు వాళ్ళు చేసిన తప్పులు చర్యలు తీసుకుని వాళ్ళు శిక్షించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారో చట్టం తన పని తాను చేసుకుంటుందని ఊరుకుంటారు.
ఇంత అరాచకవాదులు చట్టం ఉందని పని దాన్ని చేయకపోతే ఏం చేస్తారు, చట్టం తమ చేతిలో తీసుకుంటారు, అందులో నో డౌట్. అంత అరాచకం చేశారు వీళ్ళు. అది సామాన్య ప్రజల జీవితంలోకి ఎంటర్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ఇదిగో ఒక 50 లక్షలు ఇస్తున్నాను ముఖ్యమంత్రి సహాయ నిధికి, వరద బాధితులకి ఉపయోగించండి, లేదా ఇదిగో ఇప్పుడు అక్కడ కూడా వచ్చిన వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, రాష్ట్రం మొత్తం వీళ్ళు ఇప్పుడు అది కాదు కానండి, మేఘా కృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, వీళ్ళందరూ రాష్ట్రాన్ని దోచుకు తినేశారు కదా, 3 భాగాలు చేసుకుని పంచుకు తినేశారు కదా. మిథున్ రెడ్డి ఇలాంటి బ్యాచ్ అంతానే. ఎవడన్నా 10 రూపాయలు ఇచ్చాడండి చందాలో? డొనేషన్ ఇచ్చారా కదా, వరద బాధితులకు 1 రూపాయి ఇచ్చాడు, పులిహార పొట్టలు పంపించాడు ఎవడన్నా? డివిఎస్ మురళి గారు, వెంకయ్యనాయుడు గారు, అశ్విని దత్ గారు, ఒక ఎన్ఆర్ఐ 100 రూపాయలు ఇచ్చాడు నన్ను వచ్చి. ఇలాగా రాష్ట్రాన్ని మేము మొక్కజొన్న పొత్తు ఒలుచుకు తిన్నట్టు తినేస్తాం, కానీ తిరిగి 10 రూపాయలు పెట్టం. మేము మాకు హక్కు ఉంది, మా బాబు నాకు రాసిచ్చాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు అతను. వాళ్ళ బ్యాచ్ వాళ్ళకి కావాల్సిన 10 మందికి డోసు పెట్టడానికి రాష్ట్రం వీళ్ళు సిగ్గులేదు జనాలకు కూడా. ఇంకా అంకలు వచ్చి జై జగన్ అన్నాడు, బుద్ధి లేదు వాళ్ళకి. నేను అందులో వైరస్ సోకింది అంటున్నాను. నేను ఆ వైరస్, జగన్ వైరస్ సోకిన వాళ్ళందరినీ క్వారంటైన్ చేసేయని చెప్తున్నాను. ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాల. విజయవాడలో ఇప్పుడు రేపు చాలా నష్టపోయారు వాళ్ళు. ప్రాణ నష్టం లేదు కానీ ఆస్తి నష్టం భయంకరంగా ఉంటది. అంతులేని నష్టం చాలా వెలపి వాళ్ళు దారుణంగా చాలా బాధపడతారంట పాపం వాళ్ళు. ఇప్పుడు సహాయ కార్యక్రమాలు అందిస్తారో వాళ్ళకి నొప్పి లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు అలా వదిలేసి ఉంటే ఏమవుద్ది, బతుకు జీవుడు అంటే బయటపడి పోతే సామాన్లు అనుకుంటారు వాళ్ళు. అవునా కదా? వాళ్ళ స్ట్రాటజీ అది. ఎవరిదే జగన్, రాజశేఖర్ వీళ్ళు అందరూ వాళ్ళు వదిలేస్తారు అలాగా. వాళ్ళు లబో దిపోమంటే మరి బతికితే చాలరా బాబు అనుకుంటారు. అప్పుడు వాళ్ళు నీళ్ళు చుక్కలు పోతారు నోట్లో. అమ్మాయి చాలా బాగా పోసాడు, అప్పుడు రాజమండ్రిలో ఉన్న ప్రాతాత్మం భలే పోసాడు నీళ్ళు అని చెప్తూ ఉంటది. ఇక్కడ చంద్రబాబు గారు ఈ నొప్పి లేకుండా చేస్తున్నాడు కదా, వాళ్ళు మా టీవీ పోయింది లేకపోతే మా బీరువా పోయింది అని మొదలెడతారు రేపటి నుంచి. ఇంట్లో బురద వచ్చేసింది, ఇల్లు పాడైపోయింది అంటే నొప్పి తగ్గించి కొలిది ఇలా వస్తుంది. ఇప్పుడు దాని కాంపన్సేషన్ ఎవరు చేయాలి? ఎలాగిది? ఆ వ్యక్తిగత ఆస్తులకి మరి వ్యక్తిగతంగా నష్టపోవాల్సిందే, ప్రభుత్వం చేయాల్సింది. వాళ్ళ మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించడం, ప్రాణాలను రక్షించడం, అప్పటికప్పుడు పునరావాసం ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఆహారం అందించడం, ఇలాంటి పనులు చేస్తారు. మరి ఆస్తులు పోయినాయి కదా. ఇక్కడ వెరైటీగా చంద్రబాబు గారు ఏం చేయాలంటే అన్ని వెరైటీగా చేస్తారు కాబట్టి డ్రోన్లతో ఆహార పొట్లాలు అందించాడు, ఆయన మందులు అందించాడు. ఇక్కడ విజయవాడలో నష్టపోయింది కాబట్టి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వైసీపీ నాయకులు అందరినీ వరుసగా నిలబట్టాలి, కౌన్సిలింగ్ పిలవాలి వాళ్ళందరినీ. ఒక డార్మిటరీ పెద్ద తీసేసుకున్న హాల్, ఫంక్షన్ హాల్, అందరిని పిలిచి మొత్తం మీరు డోబులని కేంద్ర బాబు అని చెప్పాలి. ఇది అతిశయంగా వినటానికి విచిత్రంగా ఉంటది, కానీ వాళ్ళందరూ ఫుల్ కోటింగ్ ఇచ్చేయాలండి. శివాజీ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎర్రగొట్టేయాలి పట్టుకుని. వాళ్ళంతా వాళ్ళు అక్కడ కట్టేసిపోవాలి డబ్బు అంతా. ఆ పని చేస్తే బాగుండండి. వీళ్ళు జనం మాత్రం జేచేలు పలుకుతారు. ఇప్పుడు ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు, 2009 ముందు అతను బొమ్మ ఏంటి, 2024 తర్వాత అతను బొమ్మ ఏంటి పిక్చర్ మైనస్ చేసేసి అదంటే కట్టేరా బాబు అని చెప్పాలి. కట్టేమని చెప్పాలి, హుకుం, టైగర్ కా హుకుం అని చెప్పాలంతే. లేదంటే ఏళ్ళు మా బెండకాయ ముక్కలు కత్తిరించినట్టు కత్తిరించేయాల. ఇది నేను ఎందుకు చెప్తానంటే, వాళ్ళు తినేసి ఏమేరినట్టు ఇంట్లో కూర్చుంటే ఇక్కడ ప్రజలు నష్టపోతుంటే, మళ్ళీ ప్రభుత్వం ప్రజలు కట్టిన సొమ్ము నుంచి వాళ్ళకి పరిహారాలు ఇచ్చి అన్ని చేస్తుంటే అసలు ఏంటిది? ఎన్నాళ్ళు ఇలాగా? ఇది ఏ రాజకీయ పార్టీకైనా వర్తిస్తుందండి. వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా సెటిల్ అయిపోయి ఆ పని బాగానే ఉందని హైదరాబాద్ గడ దొబ్బేసి ఎక్కడో చోట కూర్చుంటే, బెంగళూరులు, బొంబాయిలు, గింబాయిలు పారిపోయి, ఇది సీరియస్ గా తీసుకోవాలి. ఇది ఆ పని చేస్తే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ పార్టీ, వాళ్ళ కూటమి శాశ్వతంగా అధికారంలో ఉంటాయి. ఎవడన్నా ఒక 10 రూపాయలు అవినీతి చేయాలంటే ఆలోచిస్తారు. అధికారి అయినా, రాజకీయ నాయకుడైనా, ఎవడైనా అడ్డగోలుగా తీసుకున్న వ్యాపారస్తులు ఎవరినైనా సరే కక్కించాలా.
జుట్టు పట్టుకుని గోడనేసి కొట్టేయాలి, తలకి కొబ్బరికాయ కొట్టినట్టు. ఇది హింసను ప్రేరేపించి చట్టాన్ని చేతిలో తీసుకోవటమేటండి. దొంగోళ్ళని రికవరీ ఎలా చేస్తారు వాళ్ళు? పోలీసు వాళ్ళు ముద్దెట్టుకుని చెప్తారు, వాళ్ళు కూల్ డ్రింక్ ఇచ్చి ముద్దెట్టుకుంటారు వాళ్ళని. సేమ్ అదే, వీళ్ళందరూ దొంగలు, బందిపోటు దొంగలు కదా. ఆ నష్టపరిహారం కింద వెళ్ళే ముట్టుకోకూడదు, దాని అంతా నేరుగా నష్టపరిహారం. బెజవాడలో వీడు దుబ్బేహాడు, ఇంకా వీడు ఆతి ఒక 50 కోట్లు ఉన్నది, లేకపోతే 100 కోట్లు దుబ్బేహాడు. వాళ్ళు 150 కోట్లు లేదా 1000 కోట్లు దుబ్బేశారు అంటే అది ఎంత చెప్పారు. అది చాలలేదు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇంకా మిగతా బ్యాలెన్స్ ఎంత ఉందో పంపించేయని చెప్తాం. ఇది మీకు సినిమాటిక్ గా, కల్పన కింద, కాల్పనిక సాహిత్యం కింద, లేదా కాల్పనిక కథలుగా అనిపిస్తుంది. ఇది ఇది జరగడానికి అవకాశం ఉంది. వీళ్ళు తలుచుకుంటే అవుద్ది. అది కోరుకుంటున్నారు జనం. చెప్పలేకపోతున్నారు చాలా మంది. వాళ్ళు తిన్న సొమ్ము కక్కించరేటి అని అడుగుతున్నారు ప్రతి ఒక్కటి ఉంది. నాకు ఎంతో ఒక గంట మీతో మాట్లాడే ముందు ఒక గంట ముందు ఫోన్ చేసాడు ఒక ఆయన. వాళ్ళు తిన్నది ఎందుకు కక్కించట్లేదండి, వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు, అలా గాలికి వదిలేస్తారు తినేసిపోతే ఎలాగండి ఇది అని అడుగుతున్నాడు ఆయన. 11 లక్షల కోట్ల అప్పులు తెచ్చేసాడు, ఏం పెట్టాడు, మిగతా డబ్బు ఎదురా ఎక్కడ పెట్టారు, వేర్ ఇస్ ద మనీ అని అడగరేటి వీళ్ళు అని అడుగుతున్నాడు. ఎంక్వైరీల మీద, విచారణల మీద, దర్యాప్తుల మీద కాలయాపన చేయకూడదు, మొత్తం కక్కించాలంటున్నారు. ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అలా కేంద్రం నుంచి మాకు రూపాయి ఇవ్వతయ్యారు అని చెప్పొచ్చు మనం, వీళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటే. నేను మళ్ళీ ఇది వరకు చెప్పాను, వాళ్ళకి ఇంట్లో తింటానికి సరిపడిన బియ్యం, కరింబీడి కట్ట, సొబ్బిళ్ళ ఇలాంటివన్నీ ఇచ్చి మొత్తం లాగేసుకోవాలి. లేదా 2004 ముందు ఏముందో అది ఉంచాలి, మిగతా అంతా కట్టేసి పోవని చెప్పాలి. హుక్కుం జారీ చేయాలండి. ఎవరి కోసం కట్టేసిపోతాడో, లేకపోతే తలకిందులు ఎలాడదీస్తామని చెప్పాలి. ఒంటి మీద క్రిమి భోజనం పెడతామని చెప్పాలి, క్రిములకి భోజనం చేస్తామని చెప్పాలి. ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ప్రజాశ్రేయస్ కోసం, ప్రజల కోసం ఈ దొంగల దగ్గర రికవరీ చేయటం వినూత్నంగా మొదలు పెట్టాలి. ఇది చట్టం చట్టం చాలా బాగుందా? చంద్రబాబు నాయుడు గారికి ఒక చట్టం, జోగి రమేష్ కొడుకు చట్టం, జగన్మోహన్ రెడ్డికి ఒక రకం చట్టం న్యాయం, ఇంకొకటికి ఇంకో న్యాయం. మన కళ్ళ ముందు చూస్తలేదా? ఎవడ మాట్లాడడానికి వీలేదు, నోరు మూసుకుని ఉండాలి. ఎవడ గుచ్చుకున్నా కానీ కైక్ అనకూడదు అంటారు జనం. వ్యవస్థలని ఇలా చండాలంగా చెదలు పెట్టేసిపోతే అనరా? వీళ్ళు నోటి తాళం వేయద్దా, నోటికి వచ్చినట్టు జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎందుకు వదిలేయాలి? రెచ్చిపోతున్నారు కదండి, ఏమంటలేదు కదండి. చంద్రబాబు నాయుడు గారు కష్టం చూడండి, ఎంత కష్టపడుతున్నాడు ఆయన. లోకేష్ గారు కమాండ్ కంట్రోల్లో కూర్చుని మానిటరింగ్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్ లో ఉన్నాడు, వసంత కృష్ణ ప్రసాద్ గారు, దేవిరెడ్డి ఉమా గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడ ఎవరు వీరుంటే వాళ్ళందరూ తిరుగుతున్నారు కదా. ఎవరు ఖాళీగా కూర్చున్నాడు చెప్పండి? ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ. అనిత గారు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ ఇంటికి కూడా చుట్టుముట్టయింది, బాబు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి కూర్చోలేదు ఆవిడ. ఆ పిల్లలు వేరే వాళ్ళ ద్వారా పంపిస్తాను పందం చేసుకుంటుంది. పాల్గొల రామనాయుడు గారు, అసలు విరామం ఉందా, విశ్రాంతి ఉందా ఆయనకి? ఈ మధ్యకాలంలో చూడండి మీరు, కావాలంటే ఆయన షెడ్యూల్. వీళ్ళందరూ పనివాళ్ళండి, ప్రజల కోసం తప్పించేవాళ్ళు. వీళ్ళు నిద్రమోహం వాళ్ళు, దొంగలు, బందిపోటు దొంగలు, దండుపాళ్ళెం బ్యాచ్ వాళ్ళు. వాళ్ళని ఎందుకు క్షమించాలి? వాళ్ళు దొంగతనం చేసి ఇంట్లో కూర్చుంటే సరే అని చెప్పి ఊరుకోవాలా? కక్కిచ్చొద్దు వాళ్ళకి, వాళ్ళ దగ్గర మొత్తం నిలువు దోపిడీ చేసేయాలి, వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకోవాలి వెనక్కి, ప్రభుత్వ ఖజానాకి జమేసేయాలి. ఆ పని చేయమనండి, ఏ చట్టం ఏ న్యాయస్థానం అట్టుకుంటూ చూద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమంగా నిర్ణేతలు, ఇది గమనించుకోవాలి. రైట్, చూద్దాం సార్, మరి ధన్యవాదాలండి.